హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా మధ్యలో టక్ ఇవ్వాలి. మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి మధ్యలో టక్ ఇవ్వాలి. నేను క్యాన్వాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, డబల్ ఫోల్డ్ చేశాను. విడ్త్ వచ్చి 5 ఇంచెస్, పొడవు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. కింది భాగంలో కూడా 2.5 తీసుకొని ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత పైనుంచి 3 ఇంచెస్ ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసిన తర్వాత దాన్ని రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ వరకు వదులుకొని ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆ లైన్ నుంచి కింది భాగము ఈ విధంగా బిందీ షేప్లో మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బిందీ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. బయటి భాగంలో హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసి ఆ డాట్స్ని కలుపుతూ మళ్ళీ రౌండ్ షేప్లో అంటే లైట్గా బిందీ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత నేను క్యాప్ సహాయంతో హాఫ్ సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా డ్రా చేయాలి ఫ్రెండ్స్. నేను చిన్న సైజు క్యాప్ని తీసుకున్నాను. మీకు కొద్దిగా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు క్యాప్ కానీ ఏదైనా కాయిన్ కానీ తీసుకొని మార్కింగ్ చేయొచ్చు. ఈ విధంగా నేను 2 లైన్స్ మార్కింగ్ చేశాను కదా, మన సర్కిల్ అనేది 2 లైన్స్ క్రాస్ అవ్వద్దు, అంత లోపలే రావాలి. ఈ విధంగా హాఫ్ సర్కిల్ లాగా మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ అయిన తర్వాత మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మనం 2 లైన్స్ మార్కింగ్ చేసాం కదా, సెకండ్ లైన్ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఆ డాట్స్ని కలుపుతూ మళ్ళీ రౌండ్ షేప్లో మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత పై భాగాన కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయాలి. కరెక్ట్ నెక్ లోపల భాగం కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్లో కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దాన్ని రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే మనకు ప్రింట్ అనేది కనిపిస్తుంది. దానిపైనే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్కిల్ కరెక్ట్గా వచ్చేటట్టుగా మార్కింగ్ చేయాలి. నీట్గా రావాలి ఫ్రెండ్స్. తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనం మధ్యలో ఒక టక్ ఇచ్చాం కదా, మన పై భాగము ఒక 3 ఇంచెస్ వరకు వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత కింది నుంచి మనం ఏదైతే డ్రా చేసుకున్నామో లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసి కదలకుండా 2 ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ లోపలి భాగం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా ముందుగా బయటి భాగం స్టిచ్ వేయాలి. రౌండ్ షేప్లో వేయడం వల్ల మనకు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు లోపలి భాగం సర్కిల్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా రావాలి ఫ్రెండ్స్. మనం 2 లైన్స్ మార్కింగ్ చేసాం కదా, ఆ సెకండ్ లైన్లోనే ఆగిపోవాలి. ఈ విధంగా చూడడానికి మనకు హాఫ్ సర్కిల్ మూన్ లాగా ఉంటుంది. ఈ విధంగా నీట్గా ఎక్కడ మాత్రం షేప్ అనేది అవుట్ కాకుండా నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి టక్స్ పెట్టాం కదా ఫ్రెండ్స్, టక్స్ మ్యాచ్ అవ్వాలి. కదలకుండా ఆల్ పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేయాలి. నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా రౌండ్గా వేయాలి ఫ్రెండ్స్. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్.
ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని మన డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా పావు ఇంచు వదులుతూ, అంటే మనకు టక్స్ ఇస్తాం కదా ఫ్రెండ్స్, టక్స్ ఇచ్చేంత మట్టుకు క్లాత్ అనేది ఉండాలి. పావించు ఎక్స్ట్రా వదులుకుంటూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. టక్స్ ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేసాం కదా, స్టిచ్ అనేది కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా కట్స్ అన్నీ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత లైనింగ్ అనేది ఆ మధ్యలోంచి ఈ విధంగా లోపలికి తీయాలి. తీసిన తర్వాత ఆ రౌండ్స్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా వేలు సహాయంతో కానీ చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో కానీ తీసి ఓపెన్ చేసి ఒకసారి ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కార్నర్కి స్టిచ్ వేయాలి. డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేయాలి. ఇదే విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. లైనింగ్ నీట్గా ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. తర్వాత నెక్, మన పై భాగానికి నెక్ అనేది రెడీ చేసుకోవాలి. ఇందాక నెక్ పీస్ కట్ చేసాం కదా ఫ్రెండ్స్, లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసి ఈ విధంగా నెక్ పీస్ అనేది రెడీ చేసుకున్నాను. మధ్యలో టక్ ఇచ్చాం కదా, ఆ టక్ మెయిన్ క్లాత్కున్న టక్ మ్యాచ్ చేసి ఈ విధంగా ముందుగా నెక్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత పావించి విడతతో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నెక్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటే 3.5 ఇంచెస్ వరకు ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. నడుం పట్టి వేసుకోవాలి. ఫ్రెండ్స్ తప్పకుండా ఎలా ఉందో ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.